నమస్తే. హైదరాబాద్ని ఈ దేశానికి రెండో రాజధాని చేయబోతున్నారన్నది ఒక చర్చ, లేదు కేంద్రపాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీ చేసే అవకాశం ఉందన్నది ఇంకొక చర్చ. మొత్తానికైతే అడుగులు అటువైపే పడుతున్నాయని అనిపిస్తున్నది. ఇప్పుడు మీరు హైదరాబాద్ని విస్తరించి మహానగరం అని 150 డివిజన్లు 300 డివిజన్లు చేయడం, అండ్ ఓఆర్ఆర్ నుంచి RRRని తీసుకురావడం, ఆ RRR మీద కేంద్రం కూడా చాలా బలంగా ఫోకస్ చేసి ఇంకా ఎందుకు భూసేకరణ చేయట్లేదు, ఇంకా ఎందుకు మీరు ముందుకు వెళ్ళట్లేదని రాష్ట్రాన్ని చాలా ప్రెషర్ పెట్టి మరి ఈ పనులు చేయించడం. ముఖ్యంగా ఈ RRR రైతులు ఎవరైతే భూములు నష్టపోతున్నారో వాళ్ళకి సంబంధించిన కేసులు కూడా కోర్టులలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఫటాఫట్ ఆ పని అంతా కంప్లీట్ చేస్తున్నారు. కారణాలు ఏంటి అంటే హైదరాబాద్ని ఆల్మోస్ట్ RRR వరకు విస్తరిస్తూ దీన్ని ఏమైనా సెకండ్ క్యాపిటల్ చేసే యూటీ చేసే ఆలోచన ఏమన్నా ఉన్నదా? దీని మీద ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అంశం. ఇది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన అంశం. ఒకవేళ కనుక జరగరాని ప్రమాదమే జరిగితే మాట్లాడదాం. నా ముందు పాషం యాదగిరి సార్ ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ జర్నలిస్ట్. సార్ నమస్తే. నమస్తే. మీకేమన్నా అనుమానం అనిపిస్తున్నదా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని? జరగవచ్చు. ఎందుకంటే దీని వెనుక రేవంత్ రెడ్డి వెనుక చంద్రబాబు నాయుడు వెనుక బీజేపీ వీళ్ళందరూ ఉండే అవకాశం ఉంటుంది. మధ్యలో వెంకయ్య నాయుడు వీళ్ళందరూ కలిసే ఉన్నారు మొత్తంగా. అందుకని ఒక కుట్ర ఏంటంటే ఇప్పుడు ఢిల్లీ నాశనం అయిపోయింది. 430 AQI పాయింట్స్ 430 కాబట్టి బయటికి వెళ్ళిపోవాలి. హైదరాబాద్లో ఏం తక్కువ ఉంది, 250 దాకా ఉంది. అవును. ఇప్పుడు రేపు రాజధాని అయితే ఇప్పుడు ఇవన్నీ ORR RRR ఇవన్నీ వచ్చేస్తే ఇంకా నాశనం అవుతుంది. పెద్దది అయిపోయింది కదా హైదరాబాద్ సిటీ. ఇది అంత విధ్వంసం. హైదరాబాద్ సిటీ పాత హైదరాబాద్ కాదు. హైదరాబాద్ వాజ్ వన్స్ ఎయిర్ కండిషన్ బై నేచర్. ప్రకృతి దీన్ని ఎయిర్ కండిషన్ చేసింది, చల్లగా ఉండేది. హైదరాబాద్లో ఎంత నాశనం అయింది, మూసీ నదిలో చూస్తున్నాం ఎంత నాశనం అయింది. ఆఖరికి ట్యాంకర్లు తెచ్చి చెత్త అంతా పోస్తున్నారు దాంట్లో. తర్వాత మూసీ నదిలో పక్కన పొలాల నుంచి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అవశేషాలను వచ్చి మూసీ నదిలో పడుతున్నాయి. యురేనియం కూడా వస్తున్నది కింద, దాంట్లో కింద ఉంది, నల్లమల నుంచి వస్తున్నాయి. ఆ నీళ్లు తాగడానికి పనికిరావని చెప్తున్నారు. ఇప్పుడు హిమాయత్ సాగర్లో పనికిరావు, ఉస్మాన్ సాగర్లో పనికిరావు, నాశనం అయింది. మళ్ళీ ఎక్కడి నుంచో తెస్తాం, కృష్ణా జలాలు తెస్తాం, అది తెస్తాం అంటే అది కూడా పనికిరాదు ఒకటి. రెండవది గాలి ఎంత భయంకరంగా ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 250 అయింది ఇక్కడ. అవును. 430 ఢిల్లీలో ఉంటే దాదాపు 50 దాటితే ప్రమాదం. 50 దాకా AQI. ఎందుకంటే తెలంగాణలో 4 కోట్ల జనాభాకు 1,70,00,000 వాహనాలు ఉన్నాయి. స్కూటర్లు కావచ్చు, కార్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, బస్సులు కావచ్చు, ఇవన్నీ కలిపి అది ఎంత కార్బన్ మోనాక్సైడ్ ఎంత వదులుతాయి. దానివల్ల హైదరాబాద్ రేపు పెద్దదైతే ఇంకా పెద్ద కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ కూడా 450 అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, వదిలిపెట్టిపోవాలి. ఇప్పటికీ హైదరాబాద్లో ఆనవాళ్ళు అన్నీ పోయినాయి. ఒక చార్మినార్, మనకు భయం ఏంటంటే చార్మినార్ గోల్కొండ కూడా పోతాయి. పాత ఏవి లేవు, చూస్తున్నాం కదా. ఉస్మానియా హాస్పిటల్ లేదు, పక్కన మిస్సిపి హ్యాంగర్ ఉండేది కదా గల్గూడ, దాన్ని కూల్చేసి ఒకప్పుడు హైదరాబాద్ ఎర్ర మంజులు కూలుస్తామంటారు. హైదరాబాద్ నీళ్లు తాగొచ్చిన వారు కూడా అనేది కదా, హైదరాబాద్ తెల్లబడితే హైదరాబాద్ నీళ్ళు గండిపేట నీళ్ళు తాగిండు హుషారైందని చెప్తాడు. ఒకటి మానసికంగా శారీరకంగా తెల్లబడతాడని. ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు ఇది కుట్ర ఏంటంటే ఢిల్లీ వాళ్ళు అది నాశనం చేసిండ్రు. రేపు ఆరావళి పెట్టి మొత్తం నాశనం చేస్తే ఢిల్లీ ఏముండదు కదా, హైదరాబాద్ రావాలి. హైదరాబాద్ కూడా నాశనం అవుతుంది. పెద్దది రాజధాని ఏంటంటే నాశనం అవుతుంది. ఇక్కడ సంస్కృతి కూడా పోతుంది. తెలంగాణ సంస్కృతి ఉండదు. ఇంకా ఏ సంస్కృతి, ఢిల్లీ సంస్కృతి ఉంటుంది. వాళ్ళకి ఏమున్నది, నార్త్ ఇండియన్స్కు వాడు సౌత్ ఇండియన్ అంటే లెక్కలేదు. ఇప్పటికీ మనం చూస్తున్నాం, డీలిమిటేషన్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ చూస్తున్నాం. సౌత్ ఇండియాలో ఏమున్నది, ఇక్కడ 30 సీట్లు పెరుగుతాయట, నార్త్లో 182 పెరుగుతాయట. ఇక్కడ తగ్గుతాయి, అక్కడ పెరిగినట్టే లెక్క కదా. వాడు తగ్గాయి అంటాడు, తగ్గాయి. కానీ నార్త్లో ఎంత పెరుగుతాయి, జనాభాను బట్టి పెంచిపోతారు. తర్వాత ఫండ్స్ కూడా ఫైనాన్స్ కమిషన్, ఎన్కేసింగ్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్ జనాభాను బట్టి డిస్ట్రిబ్యూషన్. సౌత్ నుంచే ఢిల్లీ పోతాయి, నార్త్లో జనాభా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాయి. అంటే మీరు ఏమంటున్నారు, కేంద్రపాలిత ప్రాంతం చేయొద్దు, రెండో రాజధాని కూడా చేయొద్దు. రెండో రాజధాని చేయొద్దు, కేంద్రపాలిత ప్రాంతం చేయొద్దు, నాశనం అయిపోతుంది. ఇక్కడ అసెంబ్లీకి ఏం పవర్స్ ఉంటాయి, తెలంగాణలోకి ఏం పవర్స్ ఉంటాయి. ఇప్పటిదాకా ఆంధ్రాకు ఇది అంతర్గత వలస కేంద్రంగా తయారైంది. అంతర్గత వలస పాలన ఉండేది, ఆంధ్రలో పరిపాలన ఇంటర్నల్ కాలనీ అయింది. రేపు ఢిల్లీకి అంతర్గత పాలన ఇస్తుంది. వాళ్ళకి చేతుల్లోనే బానిసలుగా తెలంగాణ అంతా ఉండాలి. బానిసలే, వాళ్ళదే రాజ్యం నడుస్తుంది, నార్త్ ఇండియన్స్ వస్తుంది. తెలంగాణ ఆంధ్రలో కన్నా చెప్పొచ్చు, వాడు ఢిల్లీ వాళ్ళకి ఏం చెప్తాం వాళ్ళకు. వాడు నల్లగుంటే మనిషి కాదు, నార్త్ ఇండియన్స్కు నల్లగుంటే మనిషి కాదు, పొట్టుకుంటే మనిషి కాదు, హిందీ రాకపోతే మనిషి కాదు, దళితులైతే మనుషులు కాదు, చెంచులైతే మనుషులు కాదు, శూద్రులు ఎవరు మనుషులు కాదు. అంత కులం పిచ్చి వాళ్ళకు చేతిలోకి పోతే ఏమవుతుంది, సౌత్ ఇండియా మొత్తం నాశనం అవుతుంది. అందుకని గట్టిగా పోరాటం మళ్ళీ తెలంగాణ చేసినట్టు చేయాలి. హైదరాబాద్ తగలబడుతుంది, తెలంగాణ తగలబడుతుంది. మేము మా తగలబడి కాదు, మీరు ఢిల్లీ తగలబడుతుంది అని చెప్పాలి. అందుకని వాళ్ళు సొంత రాష్ట్రాన్ని నాశనం చేసుకుంటారు కదా, గుజరాత్ని నాశనం చేసుకుంటారు వాళ్ళు. ఇంకా తెలంగాణ మీద ఏం ప్రేమ ఉంటుంది? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు
చెవి కమ్మలు చేస్తాడు వాడు చేయించాడు కదా ఆ సామెతనే. ఇప్పుడు ఈ హైదరాబాద్ని 150 నుంచి 300 డివిజన్లకు విస్తరించి పెద్ద నగరం అని చేయడము, ఇప్పుడు RRR వరకు ఉన్న ప్రాంతం అంతా HMDA పరిధి అనే లాగా ఫోకస్ చేయడము, ఇదంతా కూడా పారిశ్రామిక కోసం చేయడము, ఇదంతా కూడా దాంట్లో భాగమే అనుకుంటున్నారు. దాంట్లో భాగమే. అర్బనైజేషన్ కావద్దు, పట్టణీకరణ శత్రువు, గ్రామాలకు శత్రువు. గ్రామాల్లో ఒక పద్ధతి ప్రకారం వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేశారు, కుటీర పరిశ్రమ నాశనం చేసి పట్టణీకరణ చేస్తున్నారు. వలసలు ఎందుకు వస్తున్నాయి పాపం? అస్సాం నుంచి, బీహార్ నుంచి, యూపీ నుంచి ఎందుకు వలస వస్తున్నారు? ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి అక్కడ మొత్తం నాశనం చేసేసారు. తెలంగాణలో కూడా నాశనం చేశారు. అందుకని అందరూ హైదరాబాద్కి వస్తారు, పట్టణాలకు వస్తున్నారు. వరంగల్కో, భువనగిరికో, నల్గొండకో, వరంగల్కో ఎందుకు పోతున్నారు? పట్టణాల్లో ఏమి ఉపాధి లేదు, గ్రామాల్లో ఉపాధి లేదు, వ్యవసాయం నాశనం అయింది, కుటీర పరిశ్రమలు నాశనం అయినాయి. అందుకని వాళ్ళు వలసలు పోతున్నారు. వలసలు ఆపాలంటే పట్టణీకరణ ఆపేసేయాలి, అర్బనైజేషన్ ఆపేయాలి. మళ్ళీ గ్రామాల్లో ఉత్పత్తి మళ్ళీ వ్యవసాయ ఉత్పత్తి పునరుజ్జింపజేయాలి. మరి వీళ్ళకి ఏమి ఇంట్రెస్ట్? రేవంత్కి, చంద్రబాబుకి అండ్ వెంకయ్య నాయుడు వీళ్ళకి ఏముండదు. వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఏది చెప్తే అలా తొత్తులుకుంటారు వీళ్ళు. వీళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ చేతుల్లోనే ఉంటారు వీళ్ళు. ప్రజలకు నాని చేయాలని ఉండదు, కానీ వాళ్ళు చెప్పినట్టు చేయాలి. వీళ్ళు లాభం రావాలంటే వాళ్ళు చెప్పినట్టు చేయాలి. అందుకని వాళ్ళు క్షణిక లాభాలు చూసుకుంటారు, దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతీస్తారు. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది తెలంగాణని, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతాన్ని సెకండ్ క్యాపిటల్గా ఈ దేశానికి లేదు యూనియన్ టెరిటరీగా చేసే కుట్ర జరుగుతున్నట్టుగా కనబడుతున్నది. ఖచ్చితంగా దీన్ని తెలంగాణ సమాజం అంతా ఖండించాలి. తెలంగాణ ఉద్యమం కంటే అత్యంత భయంకరమైన యుద్ధం చేయాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉండొచ్చు ఒకవేళ ఇది ఇట్లా కనుక ముందుకు తీసుకెళ్తే. చూద్దాం ఏం జరుగుద్దో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.